అండి, వెల్కమ్ టు నన్న స్పెషల్. టుడే స్పెషల్ ఈజ్ పానీపూరి అండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదండి. సో ఇంట్లో అల్లరి చేసేసి అది చేయి మమ్మీ ఇది చేయి మమ్మీ అని ఇసుకిచ్చేస్తుంటారు కదా. ఇలా ట్రై చేసి చూడండి, మీ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో పానీపూరికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. సో కారం, ఉప్పు, చాట్ మసాలా, నైట్ అంతా నానబెట్టానండి శనగలు, ఒక నిమ్మకాయ, కొత్తిమీర, ఆలు, 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, పుదీనా, చింతపండు. ఇంతేనండి. ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్లో ప్రతి ఇంట్లో ఉంటాయి కదా ఇవి. సో వీటితో మనం పానీపూరి ప్రిపేర్ చేసుకుందాము. సో వాటర్ తీసుకొని ఒక కప్లో ఈ చింతపండుని నానబెట్టేద్దామండి. దీనివల్ల ఏంటంటే మనం దీని నుంచి రసం తీయటం చాలా ఈజీ అవుతుందండి. మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర ఉంది కదా, అది యాడ్ చేసుకుందాము. పానీని తయారు చేద్దాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసానండి, ఎందుకంటే ఈ ఆలు స్టఫింగ్లో యూజ్ చేస్తాను నేను. సో కొంచెం తీసుకున్నాను పక్కకి. పుదీనా కూడా యాడ్ చేద్దాము. ఇంకొంచెం పుదీనా ఇష్టపడే వాళ్ళు అది సగం ఇది సగం కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొత్తిమీర సగం, పుదీనా సగం, 2 పచ్చిమిర్చి, అల్లం, నిమ్మకాయ తీసుకున్నాను కదండి, దాన్ని సగానికి కట్ చేసుకొని ఇలా సీడ్స్ అన్నీ తీసేసి రసాన్ని పిండేసుకుందాము. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా స్మూతీగా మిక్సీ పట్టేసుకుందాము. దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి నేను స్ట్రైనర్ ఉన్న వాళ్ళ దగ్గర స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్తో వడకట్టేసుకోండి. లేని వాళ్ళు ఇలాగా పలచాటి క్లాత్లో ఆ వాటర్ ఏదైతే తీసుకున్నామో దాన్ని పోసేసేయండి. వేస్టేజ్ అంతా అక్కడ ఆగిపోతుంది, వాటర్ కిందికి వెళ్ళిపోతుంది. సో చూశారు కదా, ఇలా వేస్టేజ్ అంతా ఆగిపోతుంది పైన. సో దీన్ని తీసేసుకుందామండి. చూశారు కదా, ఇలా దీన్ని ఒకసారి పిండామనుకొని దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. సో వేస్టేజ్ మాత్రమే పడేసుకుందాం మనము. సో ఈ వాటర్లో మనం నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో దాన్ని మెత్తగా మ్యాష్ చేసేసుకొని దీంట్లో కలుపుకుందామండి. చూసారు కదా, ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకొని ఇలా చింతపండుని హోల్ చేసుకొని వాటర్ అంతా వేసేసుకుందామండి. మళ్ళీ దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకోసారి ఆ వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. పానీపూరి అనగానే వరల్డ్ వైజ్ ఫ్యాన్స్ ఉంటారు కదండి. మూవీస్కి ఎలాగో పానీపూరి కూడా అంత ఫేమస్ అండి. సో ఇష్టం లేని వాళ్ళే ఉండరు కదా. సో బయట తినేదానికి కొంతమంది ఇష్టపడరండి, ఎందుకంటే ఎలా చేస్తారో ఏమో, హైజీనిక్గా ఉండదు కదా అన్నట్టు. సో మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసామంటే అటువంటి డౌట్లు ఏం లేకుండా హ్యాపీగా తినేసేయచ్చు. సో పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చూసారు కదా, మనము ఇలా రెడీ చేసేసుకుందామండి పానీని. దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, కారం 1/2 టేబుల్ స్పూన్ అండి, సరిపోతుంది. సో ఇలా తిప్పేసి వాటర్ రెడీ అండి. ఇంకా సో స్టఫింగ్ కోసం ఆలు తీసుకున్నాం కదా, వాటిని ఇలా దాన్ని అంతా నీట్గా చెక్క అంతా తీసేసుకుందామండి. చూసారు కదా, ఆలు చెక్క అంతా కూడా ఇలా నీట్గా తీసేసి పెట్టుకుందాము. నేను 1/2 కేజీ తీసుకున్నానండి. నేను 4 మెంబర్స్కి చేస్తున్నాను. ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ నెంబర్స్ ఉన్నారనుకోండి, మీరు 1/2 కేజీ లేదా కేజీ అలా కూడా ప్రిపేర్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మీరు అన్నీ యాడ్ చేసుకోండి డబుల్ క్వాంటిటీస్లో. సో ఈ ఆలు ఏమైతే ఉన్నాయో అవి వాష్ చేసేసుకొని నీట్గా 4 పీసెస్ కింద ఒక హాఫ్ని ఒక 4 పీసెస్ చేశానండి. చూసారు కదా, ఈ సైజ్ పీసుల కింద కట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుందాం దాంట్లో, ఆ బౌల్లో. చూసారు కదా, ఇలా వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు తీసుకున్నాము కదండి, వాటిని నీట్గా కట్ చేసుకొని
చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందామండి. ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేయండి. చూడండి, ఇలా సన్నగా కట్ చేసేసుకుందాము. మీకు ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసేదానికి చూడండి. చూశారు కదా, ఇలా 2 కూడా కట్ చేసి పెట్టుకుందాము నీట్గా. వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. చూడండి, ఇలా బౌల్లోకి నీట్గా పక్కన పెట్టుకోండి. బౌల్లో వేసుకొని కొత్తిమీర తీసుకున్నాను కదండి, ఇందాక కొంచెం ఉంచాను, దాన్ని కూడా సన్నగా తరుక్కోండి. ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. సో స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక ఆలూలో వాటర్ పోసాం కదండి, అవి ఒక స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసేసుకోండి. ఇంకో స్టవ్ మీద నేను కడాయి పెట్టేసి ఆయిల్ యాడ్ చేస్తున్నానండి పూరీల కోసం. చూశారు కదా, ఇవి ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయండి. ఈ పూరీలో పానీపూరి ప్లేట్స్ ఇవి బిగ్ బాస్కెట్, సూపర్ మార్కెట్, బయట ఏవైతే ఉంటే అన్ని చోట్ల అవైలబుల్ ఉంటున్నాయండి ఇవి రెడీమేడ్ పానీపూరి. చూశారు కదా ఎలా పొంగుతున్నాయో. పానీపూరి ప్లేట్స్ అని అడిగితే ఇస్తారండి ఈజీగా, ఎక్కడైనా దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్లో. తెచ్చేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. ఈజీ ప్రాసెస్ అండి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసేసుకోవటమే అన్నీ 1 by 1 వేసుకొని. అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా, ఫైనల్గా పూరీస్ అన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఆలూ స్టఫింగ్ చూద్దాము. చూసారు కదా, ఫోర్క్ గుచ్చాను నేను. ఇలా గుచ్చుకోవాలండి ఫోర్కు. సో ఇవన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందామండి, ఒక బౌల్లో. చూసారు కదా, స్ట్రైనర్తో అన్నీ బౌల్లో వేసేసుకుందాము. ఇవి కొంచెం వేడిగా ఉన్నాయండి. సో ఇవి కొంచెం చల్లారాక నేను ఫోర్క్తోనే మ్యాష్ చేశానండి. మీకు కలా ఏదైనా అవైలబుల్ ఉంటే మ్యాష్ చేసుకుంటే దానికి పప్పు గుత్తి అలాంటివి కూడా యూజ్ చేసి మ్యాష్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా మ్యాష్ చేసేసుకోండి పొటాటోస్ అన్నీ కూడా. చూసారు కదా, ఇలా మ్యాష్ చేసేసుకున్నాను. దీంట్లో 1/2 tablespoon సాల్ట్. చూసారు కదా, 1/2 tablespoon చాట్ మసాలా. ఇంకొంచెం వేసుకోండి చాట్ మసాలా. కారం, ఆనియన్స్, నానబెట్టిన శనగలు, కొత్తిమీర వేసి ఇలా మ్యాష్ చేసుకోండి. మళ్ళీ అంతా ఒకసారి ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి. చూడండి, దీంట్లో కొంచెం ఇందాక పానీ ఉంది కదండి, ఆ పానీ కూడా యాడ్ చేసి 1 tablespoon నీట్గా ఇలా మిక్స్ చేసేసుకుందామండి. అంతే అండి, ఎంతో టేస్టీ పానీపూరి రెడీ అండి. ఇది ఆలు స్టఫింగ్తో అండి. కొంతమంది బఠానీ స్టఫింగ్ కూడా యాడ్ చేస్తారు కదా, అది ఒకసారి మీకు చూపిస్తాను. బఠానీ స్టఫింగ్ కూడా ఇంకో వీడియోలో ట్రై చేస్తానండి మీకు చూపించేదానికి. సో ఇలా పానీపూరి తీసుకొని ఆలు స్టఫింగ్ యాడ్ చేసుకుందాము. సో కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము. సో వాటర్లో డిప్ చేసి తినేసేయటమేనండి. ఎంతో టేస్టీ అయిన పానీపూరి రెడీ అండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.